దశాబ్దాల ఉద్యమాల ఫలితంగా ఇందూరుకు ఎట్టకేలకు ప్రత్యేక పసుపు బోర్డు కళ నెరవేరింది. సంబంధిత బోర్డు చైర్మన్ పదవి కూడా జిల్లాకు చెందిన వ్యక్తినే వరించింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా జాతీయ పసుపు బోర్డును ప్రారంభిస్తున్నారు. లైవ్ చూద్దాం. దేశ ప్రజల తరపున పసుపు రైతుల పక్షాన నరేంద్ర మోడీ గారికి అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ పసుపు బోర్డు ఏర్పాటుకు సహకరించినటువంటి మన ప్రియతమ నేత మొండి పట్టున్నటువంటి మన మంత్రివర్యులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పీయూష్ గోయల్ గారికి పూర్తిగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ ఆయన పేరే పసుపు బోర్డు అరవింద్. ఢిల్లీలో ఎవరు కలిసినా కూడా అరవింద్ గారు కలిస్తే మినిస్టర్లు అందరు పక్కకు పోయేవాళ్ళు. ఏంటంటే అరవింద్ గారు కలిసినంటే పసుపు గురించి డిమాండ్ చేస్తారు, తప్పకుండా వదిలిపెడతాడు, మొండి పట్టుని సాధించే వరకు వదిలిపెట్టాడని చెప్పి ఒక పేరున్నటువంటి ధర్మపురి అరవింద్ గారు నూతనంగా మొట్టమొదటి పసుపు బోర్డుకు చైర్మన్ అయినటువంటి నిజంగా పల్లి గంగారెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఇవాళ ప్రాధాన్యత ఇస్తుందో ఒక మంచి వ్యక్తి పల్లి గంగారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యగుప్తా గారికి, రాకేష్ రెడ్డి గారికి, మిగతా నాయకులకు అందరూ కూడా రైతులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఉత్తరాయణ శుభ సందర్భంలో శుభ గడియల్లో ఈరోజు పసుపు బోర్డు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా పీయూష్ గోయల్ గారు ప్రత్యేకంగా చొరవ చూపట్టింది. ఎట్టి బస్సులో అరవింద్ గారి యొక్క డిమాండ్ మనం నెరవేర్చాలి. ఆ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎన్నికల ముందు ధర్మపురి అరవింద్ గారు మాట ఇచ్చారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ చాలా మంది గతంలో అనేక మంది పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ ప్రాంతంలో ఉండే దాదాపు 178 రైతులు గతంలో పార్లమెంటరీ సభ్యులకు వ్యతిరేకంగా ఇవాళ నామినేషన్ వేసి దేశవ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా పసుపు బోర్డు ప్రాధాన్యతను చూపేటువంటి గొప్ప వ్యక్తులు రైతులు ఇవాళ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రైతులు. కాబట్టి ఏ మంత్రి ఏ ఎంపీ కూడా మీ సమస్య గురించి మాట్లాడలే, ఏ ఎంపీ కూడా మీ సమస్య పట్టించుకునే దాఖలాలు పోలే. కానీ ధర్మపురి అరవింద్ గారు ఆ రోజు అగ్రిమెంట్ రాసిచ్చి ఎట్టి పత్రలో ఇవాళ తప్పకుండా నేను సాధిస్తా అని చెప్పిన తర్వాత చాలా మంది హేళన చేశారు, నవ్వుకున్నారు. చాలా మంది సాధ్యమా అని చెప్పి చాలా మంది హేళన చేశారు. కానీ అరవింద్ గారు ఓపికతోని సంవయనంతో మీ అందరి యొక్క సమక్షంలో మీ అందరి తరఫున ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి ప్రాధాన్యత చెప్పిన తర్వాత పీయూష్ గోయల్ గారు ఒక అడుగు ముందుకేసి ఎట్టి పత్రం మనం సాధిస్తామని చెప్పి ఈరోజు సాధించడం నిజంగా చాలా సంతోషం. ధర్మపురి అరవింద్ గారికి నిజంగా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే పసుపు బోర్డు ఏర్పాటు వల్ల ఈ ప్రాంత ప్రజలకు అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇలా నూతన వంగడాలు కానీ, ఉత్పత్తిని పెంచే ప్రక్రియలో కానీ, దాంతోపాటు పెస్టిసైడ్స్, భూసారం తదితర అంశాలపై నిరంతరం పరిశోధన సాగించే అవకాశం ఉంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు కాబోతున్నాయి. కాబట్టి సరికొత్త పరికరాల ఆవిష్కరణ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం సాధించే దిశగా పరిశోధనలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇలా పసుపు ఉత్పత్తి బోర్డు వాళ్ళ ధర నిర్ణయిస్తుంది. దిగుబడి ఎక్కువైనా కూడా గిట్టుబాటు ధర వస్తుందా రాదా అని చెప్పి గతంలో రైతులకు అనుమానాలు ఉండేట్టు. ఇలా అటువంటి ఇబ్బంది లేకుండా పసుపు బోర్డు ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసి వాటిని ప్రత్యేక స్టోరేజ్లో ఉంచి మనకి బ్రాండింగ్, ప్రమోషన్ స్కీమ్స్, దాంతో ప్యాకింగ్తో పాటు జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా ఎగుమతులు చేసేటువంటి అద్భుత అవకాశం ఇలా పసుపు బోర్డు ద్వారా మీకు ఉంది. కాబట్టి దాంతోపాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బంది పడే రైతులను కూడా పంటల బీమా పథకాన్ని కూడా అమలు చేసే అవకాశం ఉంది. ఈ పసుపు బోర్డుకు కేంద్రంలో ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి ధరల స్థిరీకరణ నిధి కూడా ఏర్పడేసే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాల సదుపాయాలు వల్ల పసుపు రైతులకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఇటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీ పీయూష్ గోయల్ గారి నేతృత్వంలో ధర్మపురి అరవింద్ గారి యొక్క డిమాండ్ మేరకు ఈరోజు మనం ప్రారంభించుకోబోతున్నాం. కాబట్టి దయచేసి రైతులు ఆలోచించాలి. ఏ ప్రభుత్వం ఇవాళ ఇచ్చిన మాట జవదాటకుండా మీ హామీని నెరవేరుస్తున్నది? ఏ ప్రభుత్వం రైతుల కోసం ప్రయత్నం చేస్తుంది? ఏ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమో ఒక్కసారి తెలంగాణ సమాజం, తెలంగాణ రైతులు ఆలోచించుకోవాలి. ఇవాళ శుభదినం, ఇది ఆషామాషి విషయం కాదు. తెలంగాణ రాష్ట్రం రైతాంగం అంతా కూడా ఆలోచించాల్సిన విషయం. రాబోయే రోజుల్లో కూడా రైతాంగానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనడానికి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నిజామాబాద్ నడిబొడ్డున పసుపు బోర్డు ఏర్పాటు చేయడమే ఇది ముఖ్య ఉదాహరణగా మనం అందరూ భావించాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మీరు ఆశీస్సులు అందజేయండి. పీయూష్ గోయల్ గారికి ప్రత్యేకంగా
తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కష్టపడి పనిచేసినటువంటి పసుపు బోర్డు ఏర్పాటు చేసినటువంటి మా ప్రియతమ నాయకుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి, మొట్టమొదటిసారిగా పసుపు బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి ఎన్నికైనటువంటి పల్లె గంగారెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పల్లె గంగారెడ్డి గారు చాలా కష్టపడి పనిచేసి ఇవాళ మీరు ఈ పసుపు బోర్డు ప్రాధాన్యతను ప్రాముఖ్యతను తెలుసుకొని తప్పకుండా అందరికి అందుబాటులో ఉండి ఈ సహకారం కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. మరొకసారి श्री बंडी संजय नगर को कृतज्ञता తెలియజేస్తూ सर हम क्या करें सर, हम आदत से मजबूर हैं, जब भी खुशियों की बात होती है देखिए ऐसे देर हो ही जाती है, तो अभी खुशियों में बिल्कुल देर नहीं होगी। अब हम तैयार हैं पीयूष गोयल जी की बात सुनने के लिए। एक बार जोरदार तालियों के साथ आप सबको और हमारे तेलंगाना के सारे भाई बंधुओं की तरफ से आपको हैप्पी मकर संक्रांति सर। और we would now request Shri Arvind Dharampuri Garu on behalf of the whole state of Telangana, especially on behalf of all the turmeric farmers, to felicitate Shri Piyush Goyal ji. बहुत बहुत आपका धन्यवाद और आभार हम सब मानते हैं यहाँ पे। जी यहाँ पे खुशियों की बहार हो रही है, जैसे ही हम सबने देखा कि वहां पे भी हल्दी आ चुकी है। अब बिल्कुल देर नहीं करते हुए सर हम सब तैयार हैं आपको सुनने के लिए। एक और बार जोरदार तालियों के साथ स्वागत करते हैं श्री पीयूष गोयल जी का। बहुत बहुत धन्यवाद मेरे मित्र छोटे भाई अरविंद धर्मपुरी जी, हमारे सांसद निजामाबाद से, जिन्होंने बहुत ही स्नेह के साथ आज मेरा स्वागत किया। केंद्रीय मंत्रिपरिषद में मेरे सहयोगी, मेरे मित्र छोटे भाई श्री बंडी संजय गारू, मिनिस्टर ऑफ स्टेट होम अफेयर्स, श्री पैदी राकेश रेड्डी, एमएलए आरमूर, श्री डी सूर्य नारायण, एमएलए निजामाबाद अर्बन, श्री पल्ले गंगा रेड्डी जी, चेयरमैन नेशनल टर्मरिक बोर्ड, और आपको बहुत बहुत बधाई आज के शुभ अवसर पर। आप पहले चेयरमैन बने और आपके ऊपर बड़ी जिम्मेदारी रहेगी इस टर्मरिक बोर्ड को सही दिशा दिखाने के लिए और तेजी से आगे बढ़ाने के लिए। हमारे कलीग केंद्र सरकार में एडिशनल सेक्रेटरी श्री सत्या श्रीनिवास जी, यहाँ पे कार्यक्रम में उपस्थित सभी महानुभाव, डिग्नेटरीज को और सभी मेरे प्रेस के मित्र जो तेलंगाना में इकट्ठे हुए हैं, आंध्रा में इकट्ठे हुए हैं, महाराष्ट्र में इकट्ठे हुए हैं, देश भर में अलग अलग जो टर्मरिक के सेंटर्स हैं वहाँ पे उपस्थित सभी महानुभाव, सभी प्रेस के मित्रों को आज के शुभ अवसर पर मकर संक्रांति मनाई जा रही है। दिल्ली में लोहड़ी मनाई जा रही है, चेन्नई में, तमिलनाडु में पोंगल मनाई जा रही है, तेलंगाना में पेडा पंडुगा मनाई जा रहा है, आसाम में बिहू, माघी, पूरे देश भर में आज नया साल बड़े धूमधाम से पूजा आराधना के साथ, और साथ ही साथ प्रयागराज में महाकुंभ, विश्व का सबसे बड़ा एकत्रीकरण लोगों का, मैं समझता हूं कि बहुत ही अच्छा शुभ संदेश है कि आज के दिन नेशनल टर्मरिक बोर्ड की शुरुआत की जा रही है। मैं माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को दिल से धन्यवाद देना चाहूंगा। उन्होंने 2023 के अंत में 1 अक्टूबर 2023 को ये अनाउंस किया था, निजामाबाद में अनाउंस किया था कि नेशनल टर्मरिक बोर्ड बनाया जाए। अरविंद धर्मपुरी जी, बंडी संजय जी की इच्छा थी कि मकर संक्रांति के शुभ अवसर पर इसको शुरू करें। पिछले वर्ष मॉडल कोड ऑफ कंडक्ट होने के वजह से हम ये कार्य नहीं कर पाए 2024 में। मैंने कई बार कहा कि अब इसको शुरुआत करते हैं,
लेकिन हमारे तेलंगाना के, महाराष्ट्र के, कर्नाटक के, मेघालय के सभी जो 20 राज्य जहाँ पे हल्दी बनती है, हल्दी बनाई जाती है, सभी लोगों की इच्छा थी कि बहुत बड़ा जो माननीय प्रधानमंत्री मोदी जी ने फैसला लिया है हमारे हल्दी किसानों के लिए, हल्दी की पूरी वैल्यू चेन, प्रोसेसर्स के लिए, निर्यातक एक्सपोर्टर्स के लिए ये फैसला बहुत अहम है। इसकी शुरुआत शुभ दिन पे ही होनी चाहिए। तो उसी के कारण आज वचन पूर्ति का भी दिन है और प्रधानमंत्री मोदी जी के आशीर्वाद से नेशनल टर्मरिक बोर्ड बना है। हमारे मित्र पले गंगा रेड्डी गारू इसके पहले चेयरमैन बने हैं। बहुत बहुत बधाई आपको। अलग अलग देशों के प्रतिनिधि भी अब इस बोर्ड में जोड़े जाएंगे। निर्यातक जो एक्सपोर्टर्स हैं और जो प्रोड्यूसर्स हैं, इनके प्रतिनिधियों को भी इस बोर्ड में जोड़ा जाएगा। और जो प्रधानमंत्री मोदी जी की एक पहचान है पूरे देश और दुनिया में, जो कहते हैं वो करते हैं। फिर चाहे वो जम्मू कश्मीर में सोनमर्ग टनल हो, चाहे वो देश के अन्य अन्य विभागों में अलग अलग उद्योग के उपक्रम हो, इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट्स हो, निर्यातकों को सहायता देने की बात हो, किसानों के लिए अमूल चूल परिवर्तन करके उनकी आमदनी बढ़ाना, उनके जीवन में अच्छा भविष्य दिलवाना, चाहे स्टार्टअप की दुनिया को प्रोत्साहन देना हो, हर वो विषय जो माननीय प्रधानमंत्री मोदी जी ने अपने कर कमलों में लिया है वो सफलतापूर्वक पूरा किया है। इसी के कारण आज पूरे विश्व में भारत का बोलबाला है, भारत का परचम लहरा रहा है। पूरा विश्व भारत के साथ संबंध नहीं बढ़ाना चाहता, भारत के साथ व्यापार ही नहीं करना चाहता, लेकिन विश्व के 19 देशों ने अभी तक अपने देश का सबसे उच्च जो सिविलियन ऑनर होता है, जो सम्मान होता है, वो माननीय प्रधानमंत्री जी को देकर आज विश्व के सबसे लोकप्रिय नेता प्रधानमंत्री नरेंद्र मोदी जी हमारे देश का के शिल्पकार के रूप में देश को आगे बढ़ाने का काम कर रहे हैं। हल्दी, टर्मरिक एक प्रकार से गोल्डन स्पाइस भी कहा जाता है। बहुत वर्षों वर्षों से डिमांड थी कि टर्मरिक के ऊपर विशेष सरकार ने ध्यान देना चाहिए, अलग बोर्ड बनाना चाहिए। अरविंद जी ने बताया 40 वर्षों के परिश्रम के बाद ये सपना साकार हुआ है। मैं विशेषकर सभी हल्दी किसानों को, हल्दी को प्रोसेस करने वाले कर्मचारियों को, उद्योजकों को और हमारे निर्यातकों को शुभकामनाएं देता हूं कि ये जो नया टर्मरिक बोर्ड बना है, ये आगे चल के अन्य अन्य तरीकों से आपके काम में एक नया बढ़त करने का, एक नया सवेरा देने का काम करेगा। खास तौर पे इसकी महत्वता इसलिए भी है कि महाराष्ट्र हो, तेलंगाना हो, कर्नाटक हो, तमिलनाडु हो, आंध्र प्रदेश हो, मध्य प्रदेश हो, उड़ीसा हो, हमारे उत्तर पूर्व के कई राज्य, मेघालय में तो इसका एक बड़ा ही स्पेशल वैरायटी बनती है। ऐसे देश के 20 राज्यों में किसान हल्दी बनाते हैं। पिछले वर्ष 3 लाख हेक्टेयर पे टर्मरिक बनाई गई और लगभग 11 लाख टन टर्मरिक, जो विश्व की 70% हल्दी भारत में बनाई गई थी। 30 वैरायटीज है टर्मरिक के। एलएपी फिंगर है केरल का वैरायटी, इरोड और मद्रास फिंगर तमिलनाडु में बनता है, राजापुर और सांगली महाराष्ट्र में ये वैरायटी बनती है, निजामाबाद बल्ब आंध्र प्रदेश में बनता है, लाकाडोंग टर्मरिक मेघालय में बनता है। इस प्रकार से पूरे देश भर में अलग अलग वैरायटीज, 30 वैरायटीज, जिसमें से कईयों के पास तो ज्योग्राफिकल इंडिकेशन, जीआई टैग भी है। वाइगॉन टर्मरिक महाराष्ट्र का हो,
सांगली टर्मरिक हो, इरोड मंजल हो, लाकाडोंग हो मेघालय का, या कंदमल हल्दी हो उड़ीसा की, इन सबके पास तो जीआई टैग भी है। तेलंगाना और आंध्र प्रदेश में बहुत ही विशेष वैरायटी का टर्मरिक हल्दी बनती है। इन स्टेट्स में अपार संभावनाएं हैं कि इसको और बढ़त दी जाए, बढ़ाया जाए, और इसी के कारण ये निर्णय लिया गया कि टर्मरिक बोर्ड का हेडक्वार्टर निजामाबाद में होगा। विशेषकर उनको एक और ज्यादा थ्रस्ट मिले, और ज्यादा प्रोत्साहन मिले कि वहां की प्रोडक्टिविटी भी बढ़े, वहां का उत्पादन बढ़े, और ये रिकॉग्नाइज करने के लिए कि ये हमारे तेलंगाना के माननीय सांसद बंडी संजय गारू, श्री अरविंद धर्मपुरी गारू ने जो लगातार इस विषय को उजागर किया, इस विषय के लिए संघर्ष किया, एक प्रकार से इनके संघर्ष का भी ये एक उचित परिणाम है कि आज बोर्ड शुरू हो रहा है और निजामाबाद में इसका हेडक्वार्टर बनाया जा रहा है। मित्रों, ये नेशनल टर्मरिक बोर्ड के कई सारे ऑब्जेक्टिव्स रखे गए हैं। एक तो नए प्रोडक्ट्स को ये डेवलप करेगा रिसर्च एंड डेवलपमेंट के माध्यम से। दूसरा, इस हल्दी की वैल्यू एडिशन हो, इसको प्रोसेस करके अलग अलग इसके फिनिश प्रोडक्ट्स बनके इसको देश और विदेश में बेचा जाए, मार्केट किया जाए। इसकी हल्दी के जो गुण है, जो कैपेबिलिटीज है, जो इसकी विशेष लाभ है, इसको कैसे देश और दुनिया में जागरूकता बढ़ाई जाए, अवेयरनेस बढ़ाई जाए, इसके प्रति भी ये बोर्ड काम करेगा। मार्केट रिसर्च के माध्यम से विश्व में कहां-कहां इसका निर्यात हो सकता है, उसके प्रति भी ये बोर्ड काम करेगा। इसका इंफ्रास्ट्रक्चर, इसके अच्छे प्रोडक्शन के टेक्निक्स, उत्पादन बढ़ाने के, उत्पादकता, प्रोडक्टिविटी बढ़ाने के, इसका लॉजिस्टिक्स, कैसे इसको पहुंचाया जाए दुनिया भर में, कैसे सप्लाई चेन को और प्रमोट किया जाए जिससे टर्मरिक का उत्पादन भी बढ़े और खपत भी बढ़े। क्वालिटी और सेफ्टी स्टैंडर्ड्स अच्छे बनाना, इसकी जो मेडिसिनल प्रॉपर्टीज है, औषधि के रूप में जो ये काम कर सकता है, इसका कोविड के दिनों में काफी अच्छा प्रभाव है, और इसकी R&D बढ़ाई जाए, इसकी फार्मास्यूटिकल यूसेज में मेडिसिनल प्रॉपर्टीज को कैसे हार्नेस किया जाए, और साथ ही साथ जो हमारे टर्मरिक के किसान हैं, हल्दी के किसान हैं, उनको कैसे और ज्यादा आमदनी बढ़ाने के लिए हम मदद कर सके, ये सभी चीजों को सम्मिलित करते हुए ये बोर्ड आज के शुभ अवसर पर बनाया गया है। मेरा पूरा विश्वास है, जैसे माननीय प्रधानमंत्री जी बार बार कहते हैं, और मैं कोट करना चाहूंगा, अ स्ट्रॉन्ग रूरल इकोनॉमी इज द फाउंडेशन ऑफ अ स्ट्रॉन्ग इंडिया। ये जो संकल्प माननीय प्रधानमंत्री जी ने लिया है, ग्रामीण क्षेत्र हो, शहरी क्षेत्र हो, भारत की मार्केट हो, अंतरराष्ट्रीय बाजार हो, हम हर जगह भारत को और बड़े रूप में प्रगति के मार्ग पे तेजी से लेके जाना चाहते हैं। ये संकल्प को पूरा करने का जो आधारशिला माननीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में बनाई गई है, रखी गई है, इस फाउंडेशन के ऊपर मेरा पूरा विश्वास है ये टर्मरिक बोर्ड बेहतरीन काम करेगा। पुनः एक बार अरविंद धर्मपुरी जी और बंडी संजय गारू को बधाई, आपके परिश्रम ने आज फल प्राप्त किया है, और वाले गंगा रेड्डी गारू को दिल की गहराइयों से शुभकामनाएं कि वो बहुत बेहतरीन काम करके इस बोर्ड को नई ऊंचाइयों पे पहुंचाए। आप सब आज के त्योहार के दिन सम्मिलित हुए हमारे साथ, सभी महानुभाव, सभी डिग्निटरीज, सभी प्रेस के मित्रों को बहुत बहुत धन्यवाद, और मकर संक्रांति, पोंगल, लोहरी, माघ बिहू, पेड्डा पेंडेगु
कि बहुत बहुत बधाई। आपके और आपके परिवार के जीवन में बहुत ही खुशहाली आए, ये नया वर्ष में आप फूले फले, ऐसी ईश्वर से प्रार्थना करता हूं। धन्यवाद। धन्यवाद सर। जैसे कि कहा जाता है कि हर काम की शुरुआत अगर हल्दी से की जाए तो बहुत ही शुभ माना जाता है। तो इस साल की शुरुआत भी हमने आपके दिए हुए इस गिफ्ट से शुरू किया है। आपने हमारे लिए हल्दी बोर्ड बनाया है यहाँ पे निजामाबाद में, उसके लिए आपको एक और बार हम धन्यवाद जताते हुए we would now request to present the vote of thanks. We would request Dr. A.B. Remashri Ma'am, Director, Spice Board, Government of India, to kindly join us on stage. ఒక్కసారి గట్టిగా చప్పట్లండి for Dr. Remashri గారు. Respected dignitaries on the dais and off the dais, happy Magara Sankranti to all of you. Shri Piyush Goyal ji, Honorable Minister of Commerce and Industry, Government of India. Shri Bandi Sanjay Kumar ji, Honorable Minister of State for Home Affairs, Government of India. Shri Arvind Dharmapuri ji, Honorable Member of Parliament, Nizamabad. Shri Palle Ganga Reddy, Chairperson, National Turmeric Board. Madam Keseng Sherpa, Joint Secretary, Ministry of Commerce, and Madam Hemlata is Secretary Spices Board. Excellencies, dignitaries, guests, stakeholders, good afternoon to all of you. And today we have two more dignitaries, that is Shri Ragesh Reddy ji, MLA from Armoor, and Shri Dhanapal Suryanarayan ji, MLA from Nizamabad Urban. So good afternoon, all of you. Today I stand here with immense gratitude and a heart full of appreciation to express a token of gratitude to all those who have gathered here to make this event a resounding success. It resonates our passion and commitment for upliftment of the turmeric sector. On this occasion, we are privileged with the presence of Honorable Minister of Commerce and Industry, Government of India, Shri Piyush Goyal ji. Your enlightening words will keep our unwavering spirit to achieve new heights in the sector. On behalf of Spice Fraternity and everyone gathered here, I extend sincere gratitude to Honorable Minister of Commerce and Industry, Government of India, Shri Piyush Goyal ji, for being with us today. We are obliged to you, sir. And please give a big applause to Shri Piyush Goyal ji. Now I place on record my sincere gratitude to Shri Bandi Sanjay Kumar ji, Honorable Minister of State and Home Affairs, Government of India, for making your presence in this occasion and for your insight words. We are grateful to you, sir. And now we are extending our heartfelt thanks to Shri Arvind Dharmapuri ji, Honorable Minister of Parliament, Honorable Member of Parliament, Nizamabad, esteemed presence and for addressing the program with valuable points, sir.